అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మోక్షద ఏకాదశి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉండబోతుంది అనేదంతా కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మార్గశిర మాసంలో మొదటి ఏకాదశిని మోక్ష ఏకాదశి అని పిలుస్తారు. సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు వస్తాయండి. ఈ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూజ, అలాగే విష్ణుమూర్తిని స్మరించుకునేటటువంటి పూజ అనమాట. కాబట్టి ఈ ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి భక్తి, శ్రద్ధ, నియమనిష్టలు పాటిస్తూ చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకుంటే మనకి మోక్షం సిద్ధించడంతో పాటు స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. అలాగే ఎలాంటి కష్టాలు, నష్టాలు లేకుండా జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మోక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకున్న వారు ముందు రోజు సాయంత్రం నుండి ఉపవాసం అనేది మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే దశమి రోజు సాత్విక ఆహారం తీసుకుని ఏదైనా టిఫిన్ తీసుకోవాలి. నాన్ వెజ్ లాంటివి అసలు తినకూడదండి. అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజా మండపాన్ని ఎక్కడైతే మీరు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ కూడా చక్కగా అలంకరించుకొని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే దశమి రోజు, ఏకాదశి రోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేల మీదే పడుకోవాలండి. మీరు దశమి నుంచే కూడా ఏకాదశి పూజకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని దశమి రోజున కూడా మీరు ఉపవాసం అనేది ఉండవలసి ఉంటుంది. అయితే మనకి ఏకాదశి వచ్చేసి 11 అంటే రేపు వచ్చిందండి. రేపు రోజంతా కూడా ఉందన్నమాట ఏకాదశి తిథి అనేది. 12 అంటే అర్ధరాత్రి 12 1 గంట వరకు ఉందన్నమాట ఏకాదశి తిథి అనేది. అయితే దశమి తిథి వచ్చేసి మనకి ఈ రోజు ప్రారంభమై రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు ఉందండి దశమి తిథి అనేది. అంటే మీరు దశమి తిథి నుంచి కూడా ఉపవాసం దీక్ష చేయాలనుకున్న వారు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు, సాయంత్రం నుంచి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక మీరు ఏకాదశి పూజ నార్మల్గా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఏకాదశి వచ్చేసి రేపు 3:30 నుండి ప్రారంభమవుతుందండి. ఉపవాసం చేసి పూజ చేయాలి అనుకున్న వారు దశమి నుంచి మొదలు పెట్టుకుని ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి చక్కగా ఉపవాసం అంతా కూడా నిర్వహిస్తూ పూజ అనేది చేసుకున్న తర్వాత ద్వాదశి రోజున ఉపవాస దీక్ష అనేది ముగించవలసి ఉంటుంది. ఏకాదశి రోజున అంటే రేపు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని పూజా మండపాన్ని కూడా శుభ్రం చేసుకుని చక్కగా స్వామివారిని అలంకరించుకోవాల్సి ఉంటుంది. మీరు ఈశాన్యం వైపు కూడా పీఠం పెట్టుకుని కూడా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు చేసే నీళ్ళల్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుని తలస్నానం చేస్తే మంచిదండి. షాంపూ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా నార్మల్గానే వాటర్తో తలస్నానం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజునే గీతా జయంతి అని కూడా పిలుస్తారండి. మహాభారతంలోని కురుక్షేత్రంలో మోక్షద ఏకాదశి రోజునే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేశారు అని చెప్తారు. అందుకే ఈరోజు గీతా జయంతి అని కూడా పిలుస్తారండి. ఈ ఏకాదశి తిథి మనకి రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉంది కాబట్టి ఉదయం సాయంత్రం కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ పూజ చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం లేదంటే విగ్రహం ఉన్నా పర్వాలేదు, లేదంటే విష్ణుమూర్తి యొక్క పటం ఉన్నా పర్వాలేదండి. లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మీ పూజా మందిరంలో కానీ లేదంటే మీరు పూజ చేసే స్థలంలో కూడా ఉంచి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తులసిమాలను సమర్పించి పూజ చేస్తే ఇంకా మంచిదండి. నా దగ్గర తులసిమాల లేదు కాబట్టి నేను పువ్వులు పెట్టి పూజ అనేది చేశాను, పూలమాలను పెట్టి. మీ దగ్గర తులసిమాల ఉంది అనుకుంటే కనుక మాలను కూడా సమర్పించి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అంటే కొన్ని తులసి దళాలను తెచ్చుకుని తులసి దళాలతో కూడా స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చు. అయితే మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఉపవాసం అనేది ఉండవలసి ఉంటుందండి. ఆరోగ్య రీత్యా ఉపవాసం అనేది ఉండాలి. ఎందుకంటే ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండాలి కాబట్టి మీ ఆరోగ్యాన్ని చూసుకుని ఉపవాసం అనేది ఉండొచ్చు. ఒకవేళ ఉపవాసం లేకుండా పూజ చేసుకోవచ్చు అక్క అంటే చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. తెల్లవారుజామునే పూజ అనేది చేసుకుని ఒక పొద్దు ఉపవాసం ఉండి అల్పాహారం ఆ టైంలో తీసుకోవచ్చు అనమాట. పూజ చేసి అంటే ఉపవాసం ఉండి పూజ చేయాలనుకున్న వారు ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ అనేది చేసుకున్న తర్వాత చక్కగా మన్నాడు ద్వాదశి రోజున కూడా పూజ అనేది చేసి ఉపవాస దీక్షను ముగించవలసి ఉంటుంది. అలాగే ద్వాదశి రోజున మీరు పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి కానీ లేదంటే శివాలయానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత బ్రాహ్మణులకి స్వయంపాక దానం కూడా చేస్తూ ఉంటారండి ఈరోజు. లేదంటే బ్రాహ్మణులకి అన్నం భోజనం కూడా పెడుతూ ఉంటారనమాట. అలా పెట్టిన తర్వాత మీరు ఉపవాస దీక్ష అనేది ముగించవలసి ఉంటుంది. ఈరోజు కూడా దీపదానం అనేది చేయొచ్చండి. కార్తీక మాసంలో మీరు ఒకవేళ దీపదానం స్కిప్ అయింది అనుకుంటే ఈ మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి రోజున కూడా మీరు దీపదానం అనేది చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి దీపం కూడా ఈరోజు పెట్టుకోవచ్చండి. నారికేల దీపాన్ని కూడా ఈరోజు చక్కగా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు పిండి ప్రమిదలు తయారు చేసుకుని 3 పిండి ప్రమిదలు కానీ 5 పిండి ప్రమిదలు కానీ లేదంటే 7 పిండి ప్రమిదలు కానీ తయారు చేసుకుని స్వామివారికి వెలిగిస్తే చాలా మంచిది. పిండి ప్రమిదలు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి పిండి ప్రమిదలు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
అన్నిటినీ కూడా సిద్ధం చేసుకున్న తరువాత ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందు వినాయకుడికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి వినాయకుడిని కూడా ముందు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే పటం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే పసుపు వినాయకుడిని తయారు చేసుకుని పసుపు వినాయకుడికి కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. చాలామంది సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అలా చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అంటే ప్రత్యేకమైనటువంటి ఏకాదశి తిథుల్లో మీరు పూజ అనేది చేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. ఈరోజు మోక్షద ఏకాదశి మనకి బుధవారం వచ్చింది కాబట్టి ఎంతో విశేషమైనది. కాబట్టి ఈరోజు పూజ అనేది తప్పకుండా అందరూ నిర్వహించుకోండి. ఈ పూజలు చేసుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ మానసిక అశాంతి కానీ ఏమీ కూడా ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో చికాకులు ఇట్లాంటివి కూడా ఉండవండి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవటం వల్ల మనకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆపదలో ఆదుకునే బాంధవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి తప్పకుండా అందరూ ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిది. తర్వాత వినాయకుడిని తలుచుకుంటూ దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందు వినాయకుడికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి వినాయకుడికి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలి. పసుపు కుంకుమ అక్షంతలు గంధాన్ని సమర్పించి తర్వాత స్వామివారికి ఏకహారతిని చూపించిన తర్వాత చక్కగా ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని మేము తలపెట్టి ఏ కార్యక్రమంలోనైనా విజయాలు సాధించేటట్టు చూడు స్వామిని నమస్కరించుకొని చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా ఉంచి తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూజకి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో లెగవలసిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ముందుగానే పిండి ప్రమిదలన్నీ కూడా తయారు చేసుకుంటే చాలా మంచిది. ఈ పిండి ప్రమిదలు తప్పకుండా వెలిగించాలండి. మోక్షద ఏకాదశి రోజున పిండి ప్రమిద వెలిగిస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి కష్టాలు కానీ లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ చాలామంది నారికేల దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. నారికేల దీపాన్ని కూడా ఈరోజు చక్కగా వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగించలేని వారు ఈరోజు వెలిగించుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే దీపదానం కూడా ఈరోజు చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ రావి చెట్టు మీకు అవైలబుల్గా లేదు, మీకు దూరంగా ఉంది అనుకుంటే రావి ఆకుని తెచ్చుకునైనా కూడా రావి ఆకు మీద దీపారాధన అనేది చేయండి. చాలా మంచిది, చాలా శ్రేష్టం. అయితే ఈరోజు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు అక్క అని అడుగుతున్నారు. ఎందుకంటే మనకి 3 దాటిన దగ్గర నుంచి మనకి ఏకాదశి తిథి అనేది మొదలవుతుంది కాబట్టి ఈరోజు కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఈరోజు సాయంత్రం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనం సూర్యోదయంతో కూడినటువంటి తిథిని మనం పర్వదినంగా పరిగణిస్తాం కాబట్టి రేపు తెల్లవారుజామున పూజ అనేది చేసుకోండి. ఇవాళ సాయంత్రం కూడా దీపారాధన అనేది స్వామివారి ముందు వెలిగించవచ్చు. అలాగే రేపు అంటే మీరు దశమి తిథిలోనే మొదలు పెట్టుకోవాలి కాబట్టి మీరు దశమి తిథి నుండి ఉపవాసం అనేది మొదలు పెట్టుకుని సాయంత్రం వేళ దీపారాధన చేసుకుని రేపు తెల్లవారుజాముని కూడా చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకుని సాయంత్రం వేళ కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. లేదంటే ఏదో ఒక పూట మీకు ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడు మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏకహారతి చూపించిన తర్వాత స్వామివారికి ఇప్పుడు పూజ అనేది మొదలు పెట్టుకోవాల్సి ఉంటుందండి. స్వామివారి యొక్క గోవింద నామాలు కానివ్వండి, లేదంటే విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఇట్లా మీకు నచ్చిన రీతిలో చదువుకోవాల్సి ఉంటుంది. స్వామివారికి రోజు అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చండి. అది మీరు ఇంట్లో నిర్వహించుకోవచ్చు, లేదంటే గుడికి వెళ్ళి కూడా స్వామివారికి అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. ఇక్కడ నేను పూలతో అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను, అలాగే గోవింద నామాలు కూడా చదువుకుంటున్నాను అనమాట. ఈరోజు తప్పకుండా పూజ అనేది నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే వాళ్ళు ఏ పనిలో తలపెట్టినా కూడా అందులో విజయం సాధిస్తారండి. అలాగే మోక్షం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి జీవితాంతం కూడా ఎలాంటి కష్టాలు రాకుండా ఒడిదుడుకులు రాకుండా చక్కగా ఉంటారనమాట. అలాగే పూజ అంతా కూడా పూర్తయిన తరువాత తులసి పూజ కూడా చేయాల్సి ఉంటుంది. ముందుగా పూజ చేసుకునే ముందు గడప పూజ చేసుకున్న తర్వాత గడప పూజ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి స్వామివారి పూజ చేసుకుని తర్వాత తులసమ్మకి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈరోజు నైవేద్యంగా పళ్ళని కానీ లేదంటే పరమాన్నం కానీ ఇలా నైవేద్యంగా పెట్టి చక్కగా స్వామివారికి నివేదించవచ్చండి. నైవేద్యాలు అనేవి మీ ఇష్టం అనమాట. లేదు అంటే వడపప్పుని కూడా నైవేద్యంగా నివేదించవచ్చు. అయితే నేను ఇక్కడ పళ్ళని అలాగే వడపప్పుని కూడా నైవేద్యంగా పెట్టి స్వామివారికి నివేదించాను. ఇవి ఏమీ లేవక్క అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి స్వామివారి పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట.
అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఇందాకే చెప్పాను కదండి. నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. దశమి నుండి కూడా మీరు ఉపవాసం ఉండాలి అనుకున్నవారు దశమి నుండి మొదలు పెట్టుకొని ఏకాదశి అంతా కూడా ఉండి ద్వాదశి రోజున పూజ అనేది చేసుకుని స్వామివారిని దర్శించుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టి, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి భోజనం పెట్టి తరువాత మీరు భోజనం అనేది తినవలసి ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు తప్పకుండా పూజ చేసే సమయాల్లో నేల మీద నిద్రించాలండి. అలాగే ఎలాంటి చెడు మాటలు కూడా మాట్లాడకూడదు, చెడు దృష్టి కూడా ఉండకూడదు అనమాట. చక్కగా స్వామివారి యొక్క నామస్మరణతో ఉండాలి. అలాగే ఏకాదశి రోజు చేసే పూజ ఉపవాసంతో కూడినటువంటి పూజ అయితే కనుక మీరు రాత్రంతా కూడా జాగరణ ఉండి ద్వాదశి రోజు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని, మొదటి ఏకాదశిని మనం మోక్షద ఏకాదశి అని పిలుస్తాం. కాబట్టి మోక్షద ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తారో వాళ్ళకి స్వామివారి యొక్క కరుణ ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే ఏదైనా ఆపదలు వస్తున్నాయి అనుకున్నా, లేదంటే ఏదైనా కష్టకాలంలో మనకి స్వామివారు అండగా ఉంటారండి. స్వామివారి పూజ తప్పకుండా అందరూ నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి హారతిని ఇవ్వాలి. కర్పూర హారతిని ఇవ్వాలి. పచ్చ కర్పూర హారతి అయితే చాలా ఇష్టమండి. కాబట్టి పచ్చ కర్పూర హారతిని ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు సాంబ్రాణి కూడా వేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి ఈ విధంగా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు తులసమ్మకి కూడా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తులసమ్మకి మీరు ఉదయం పూజ అనేది చేసుకోవచ్చు, సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ కూడా మీరు తెల్లవారుజామున వీలైతే తెల్లవారుజామున చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే సాయంత్రం వేళ కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తులసి మాలను సమర్పించి స్వామివారికి పూజ అనేది చేయడం ఎంతైతే స్వామివారి ఇష్టంగా భావిస్తారో తులసి పూజ కూడా అంతే ఇష్టంగా భావిస్తారండి. కాబట్టి తులసమ్మకి కూడా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలామంది ముడుపులు కట్టుకుంటూ ఉంటారండి వెంకటేశ్వర స్వామికి ఈరోజు ముడుపు కూడా కట్టుకోవచ్చు అనమాట. అలాగే 7 శనివారాల వ్రతాన్ని కూడా ఈరోజు మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏకాదశి తిథి అనేది ఎంతో మంచిది. అది కూడా మనకి మోక్షద ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మీరు 7 శనివారాల వ్రతం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎన్ని వారాలు అనుకుంటున్నారో అన్ని వారాలు ఈ రోజు నుంచి ప్రారంభించవచ్చు అనమాట. అంత మంచి రోజు అండి తిథి అనేది, చాలా మంచిది. కాబట్టి చక్కగా స్వామివారికి పూజ అనేది నిర్వహించుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క నామస్మరణతో పూజ అనేది నిర్వహించుకోండి. చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మోక్షద ఏకాదశి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి భక్తి శ్రద్ధతో పూజ అనేది చేసుకుంటారని, స్వామివారి కరుణకి అందరూ కూడా పాత్రులు అవుతారని భావిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.